మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను ఈ కార్యక్రమం ద్వారా మీరును మీ కుటుంబాలను ఆశీర్వదించబట్టాన్ని బట్టి సంతోషిస్తున్నాను. మీరు షేర్ చేసి అనేకులకు ఈ క్షేమ సమాచారం తెలియజేస్తున్నప్పుడు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మీ వలె వారు కూడా దీవెనకరంగా జీవించడం, అనుభవించడం, ఆ దీవెనకు వారసులుగా మారడం మీ వలనే జరుగునుగాక. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మనమంతా దేవుని దగ్గర కనికరాన్ని కోరుకుంటాం. దేవుని కటాక్షం నా మీద, నా పిల్లల మీద ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు ఆయన దయ నా మీద ఉంటే బాగుండు కదా, వాళ్ళంతా దేవుని దయ పొందారండి, వీళ్ళంతా దేవుని దయ పొందారు, ఏమిటో నా పిల్లలు, నా జీవితం ఇలా అయిపోయింది అని చాలాసార్లు నిట్టూర్పులు విడుస్తున్నావు కదా సహోదరి. కుటుంబంలో బాధ్యత గల తల్లిదండ్రులుగా మీరుండి మీ పిల్లలను చూసినప్పుడల్లా, మీ పరిస్థితిని చూసినప్పుడల్లా దేవుని ధైర్యమైన కుటుంబంలో మనం బ్రతికైపోయిందని కలవరపడుతున్నారుగా. ఎప్పుడూ కలవరపడకండి. దైవ దర్శనమైన, దైవ దీవెనైనా, దేవుని కృపైన, కనికరమైన నీ మీదకి రావటానికి మీరు వెండి మనక్కర్లా, దానాలు చేయక్కర్లా, ఘనకార్యాలు చేయక్కర్లా, ఏదో దేవుడు సంతోషపడే కార్యాలు చేయాలని ఆలోచన పడకండి. మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? దేవుని లేఖనం ప్రకారం దేవుని దగ్గర మీ విన్నపాలు తెలియచేయాలి. ఇంత పెద్ద సమస్యకు ఇంత చిన్న పరిష్కారం. మొర్ర పెట్టుట. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది తెలుసా? ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. అర్థమవుతుందిగా. ఇప్పుడు దేవుని కరుణా కటాక్షాలకు ఇది ఆధారం. మొర్ర పెట్టడం అంటే మనం అధికారుల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు అర్జీలు రాస్తాంగా, కొంతమందిని కలిసి పలుసార్లు చెబుతాంగా, అయ్యా నా పిల్ల కాపురం ఇలా ఉంది అని ఎన్నిసార్లు పెద్దల చుట్టూ తిరగల. కానీ నువ్వు మొర్ర పెట్టడం మనుషుల దగ్గర పెడుతున్నావు. కానీ దేవుని కటాక్షం నీ మీద, నీ పిల్లల దిగాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏమిటో, జీవాధిపతిని యేసు వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొర్ర పెడితే ఆ మొర్రట ఆయన్ని కదిలిస్తుందట. ఆ మొర్ర ఆయన ఎగిరి వచ్చేడుగా చేస్తుందట. ఆ మొర్ర వీళ్ళ అవసరాలు నేను తీరుస్తాను, నాకు మొర్ర పెట్టని గుప్పిలు విప్పుతాడట, గుండెలో కోరికలు తీరుతాయి. మొర్ర పెట్టడం అనే ఒక ప్రక్రియ నీ జీవితంలో ప్రారంభం కావాలి. క్రైస్తవుడిగా మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. అది అలవాటు ప్రార్థనగా, ఆహారం దయచే ప్రభు అని తిను అంటాం, శోధనలు తప్పించు ప్రభు అంటాం, వెడుతుండగా దోత కాపుదల కలగాలయ్యా అంటాం, అయ్యా నీ క్షేమం కలుగు చేయి. కానీ అందులో ఆ అవసరం ఎంత గొప్పదో ఆ శబ్దం ప్రభువుకు వినబట్టాలి. అంటే కొన్నిసార్లు మన అవసరం మనల్ని ఏడిపిస్తుంది. మన అవసరం పలుసార్లు బతిమలాడేటిగా చేస్తుంది. మన అవసరం కొన్నిసార్లు అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అంటుంటాడు. అంటే అర్థం ఏమిటి? అవసరం అట్లా అనిపిస్తుంది. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కటాక్షం నీ మీద రావాలంటే ఏం తెచ్చావు, ఏ ఫలం ఇచ్చావు అనడం. నీ కన్నీడి ప్రార్థన ఉంది, నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే ఊహకు మించిన ఘనకార్యం చేస్తాడు ఆయన. ఆ కటాక్షం మీద దిగి వస్తే ఎంత దీవెనంటే నోటితో చెప్పలేవు. అన్ని విషయాల్లో అనుకూలమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఓ తల్లిని నేను ఎరుగుదును. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏమిటంటే, మా ఇంట్లో కూతురు ఉందండి, ఇప్పటికే 2 ఆడపిల్లలు పుట్టారు, అత్తగారి ఇంట్లో పెద్ద స్పందన లేక ఆ అమ్మాయిని సరిగా చూడలేదు, ఒక మగబిడ్డ కావాలి, మగబిడ్డ అయితే వాళ్ళ పరిస్థితులు మారతాయని అనుకుంటున్నాను. నేను ఒకే మాట చెప్పాను, మగబిడ్డ కావాలని కోరుకోవడం తప్పు కాదని. నీ మొర్ర ఆయన సన్నిధిలోకి వెళితే నిశ్చయమైన దేవుని కనికరం నీ పిల్ల మీదకి, నీ మీదకి వస్తుంది. ఆ రోజు నుంచి కన్నీటితో ఎప్పుడు వంట దగ్గర నిలబడినా, లేకపోతే మరొక పని చేస్తున్నా, ఇంకొక కార్యక్రమంలో ఉన్నా, ఆమె కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్ళు. తన ధ్వని ఏమిటో తెలుసా? నీ కటాక్షం నా మీదకి, నా పిల్ల మీదకి రానివ్వా. అలా కన్నీడి ప్రార్థన చేసింది. కనాను స్త్రీ ఏడ్చి కనిపెట్టి నిలబడితే అవమానాల మధ్యలో ఆ పిల్ల మీదకి కటాక్షం వస్తే ఆ పిల్లకు దయ్యం వదిలిపోయినట్టుగానే ఈ తల్లి ప్రార్థన ఆలకించి వెంటనే ఆమె కూతురికి చక్కని మగబిడ్డ దయచేసి. విచిత్రం ఏమిటో తెలుసా? మగబిడ్డ పుట్టాక ఆ ఇంట్లో వాళ్ళంతా ఆమెను బహుగా ప్రేమించడం. అంటే మగబిడ్డ లేకపోయినప్పుడు ద్వేషించారు వాళ్ళు, కానీ మగబిడ్డ కలగాక మళ్ళా సంతోషిస్తున్నారు.
ఇంతటి మార్పు సమాజంలో కానీ కుటుంబంలో కానీ శత్రువుల మధ్యలో తీసుకురావటం డబ్బు వలన కాదుగా, నీ కన్నీడి ప్రార్థన వల్ల జరుగుతుంది. సహోదరి సహోదరులారా, మీ కాపురాలో సమస్యలు ఉంటాయి. బిడ్డల విషయంలో బెంగ ఉంటుంది, సీటు రాకపోతే కలవరం ఉంటుంది, చదివించుకుని ఓపిక లేకపోతే మూలుగుతుంది దేహం. కానీ ఒక్క క్షణం ఆయన వైపు తిరుగు, ఆయన దగ్గర ప్రార్థన చేయి. నీ మొర్ర కన్నీటి ప్రార్థన ఆయన కటాక్షాన్ని నీ మీద నీ పిల్లలకు తీసుకొస్తుంది. నీ సమస్యలో పరిష్కారం, దేవుని మంచి భవిష్యత్తు నీకు కలుగునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. ఆ బిడ్డల పట్ల కటాక్షం చూపండి. విడిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఒంటరిగా మిగిలిపోయారో, నష్టపోయారు, పాపం చేతిలో కీలు బొమ్మ అయిపోయినా వారిని కటాక్షించండి, కార్యం చేయండి. వాళ్ళందరికీ రక్షణ కలగాలి. కుటుంబంలో దేవుని కటాక్షం ఉండాలి. చదువుల రంగంలో, ఉద్యోగపరంలో, వ్యాపార వ్యవసాయంలో, వృద్ధాప్యుల తల్లిదండ్రులైనా, బాలింతలైనా, సంతానం లేని వారి పట్లైనా నీ కటాక్షం దిగిరానిమ్మని ఓ సేవకుడిగా కోరుకుంటుండగా దీవించి కాపాడి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.